హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ సంవత్సరం డీఎస్సీ రాస్తున్న ఆల్ ద బెస్ట్ అండి. అందరూ కూడా ఎగ్జామ్ బాగా రాయాలి. మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే మనం తెలుగు మెథడాలజీ అనేది అవుతుందండి. ఇది థర్డ్ లెసన్ తెలుగు మెథడాలజీకి సంబంధించి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఇందులో వస్తాయండి. మనకి దీనికి ముందు మనం మెథడాలజీకి సంబంధించి ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్ కంప్లీట్ చేసామండి. వీడియోస్ అనేవి ముందు వీడియోస్ పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. ఇది థర్డ్ లెసన్కి సంబంధించి ఫస్ట్ వీడియో చేస్తున్నానండి. థర్డ్ లెసన్కి సంబంధించి దీని తర్వాత మనం ఫోర్త్ లెసన్ అలా లెసన్ వైజ్ అనేది మనం బిట్స్ అనేవి చెప్పుకుంటాము. దీనికి ముందు మనం థర్డ్ క్లాసు, ఫోర్త్ క్లాసు, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్ అనేది తెలుగు టెక్స్ట్ బుక్లు మాత్రం కంప్లీట్ చేసామండి. తెలుగు మాత్రమే కంప్లీట్ చేసామండి. టెక్స్ట్ బుక్లు కంటెంట్ అనేది తెలుగు కంటెంట్ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు తెలుగు మెథడాలజీ అవుతుంది. తెలుగు మెథడాలజీ అవగానే మనం వేరే సబ్జెక్ట్ అనేది చెప్పుకోవడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి డైలీ చెప్పడం జరుగుతుందండి. వీడియోగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్లో డిఎస్సికి సంబంధించి ఒక ప్లేలిస్ట్ అనేది ఉందండి. అదే జీడిఎస్ ఛానల్ డిఎస్సి బిట్స్ అండి. జీడిఎస్ ఛానల్ డిఎస్సి బిట్స్ అనే ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. అది ఓపెన్ చేస్తే మీకు డిఎస్సికి సంబంధించిన అన్ని బిట్స్ కూడా అందులో ఉంటాయండి. మన ఛానల్లో చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు కండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మాత్రం చాలా ఇంపార్టెంట్. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. స్కిప్ చేయొద్దు. మెథడాలజీ మాత్రం ఒకసారి చదివితే అర్థం కాదండి. మనం డైలీ ఒక 2-3 సార్లు చదివితే మనకి అర్థమవుతుందండి. ఫస్ట్ అయితే అర్థం కాదు. ఒకసారి చదివి తెలుగు అయితే మనకు అర్థమవుతుంది, కానీ ఇది మెథడాలజీ కొంచెం కష్టంగానే ఉంటుంది. 2-3 సార్లు ఎలా చదవండి, ఒక నోట్బుక్లో రాసుకోండి. ఓకేనా? మన టాపిక్లోకి వెళ్దాం. థర్డ్ లెసన్ ఫస్ట్ వీడియో అండి. థర్డ్ లెసన్కి సంబంధించి ఫస్ట్ వీడియో. అది లెసన్ పేరు ఏంటంటే మాతృభాష స్వభావం, నిర్మాణం, ప్రాధాన్యం, భాషోత్పత్తివాదాలు, ధ్వని, అర్థ విపరిణామాలు. మాతృభాష స్వభావం, నిర్మాణం, ప్రాధాన్యం, భాషోత్పత్తివాదాలు, ధ్వని, అర్థ విపరిణామాలు. ఇవన్నీ కూడా మనకి థర్డ్ లెసన్కి సంబంధించి చెప్పుకుంటామండి. ఇవన్నీ కూడా ఈరోజు ఫస్ట్ చూడండి. అందులోని మాతృభాష స్వభావం, నిర్మాణం, ప్రాధాన్యం గురించి తెలుసుకుందాం ఈరోజు. మాతృభాష స్వభావం, నిర్మాణం, ప్రాధాన్యం గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ చూడండి. శిశువుకు మొదటి గురువు తల్లి. తల్లి నుంచి, తల్లి ద్వారా నేర్చుకున్న భాష కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే మాతృభాష అని అంటాము. శిశువుకు మొదటి గురువు తల్లి అవుతుంది. తల్లి నుంచి, తల్లి ద్వారా నేర్చుకున్న భాష కాబట్టి దీన్ని మనం మాతృభాష అని అంటాము. తనలాంటి ఇతరులతో సహజీవనం చేయకపోతే మానవుడు మనలేదు. అందుకే మానవుడిని సంఘజీవి అని అంటారనమాట. తనలాంటి ఇతరులతో సహజీవనం చేయకపోతే మానవుడు ఎవరని అనలేదు. అందుకే కాబట్టి మానవుని సంఘజీవని అంటామన్నమాట. మాతృభాష శిశువుకు జీవితంపై ఎక్కువగా ప్రభావం చూపిస్తుందన్నమాట. మాతృభాష శిశువు జీవితంపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. నెక్స్ట్, సమాజంలోని వ్యక్తులందరూ భావి వినిమయ చేసుకోవడం నిత్య వ్యవహారాల లక్షణం అన్నమాట. సమాజంలోని వ్యక్తులందరూ భావ వినిమయం చేసుకోవడం నిత్య వ్యవహార లక్షణం అవుతుంది. అప్రయత్నంగా ఏ కష్టం లేకుండా నేర్చుకోబడేదే మాతృభాష. అప్రయత్నంగా ఏ కష్టం లేకుండా నేర్చుకోబడేది ఏంటండి? మాతృభాష అవుతుంది. నెక్స్ట్, పరభాష ద్వారా బోధన అంటే సోపానాల సౌధం లాంటిదని పేర్కొన్న వారు ఎవరు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ అండి. పరభాష ద్వారా బోధన అంటే సోపానాలు లేని సౌధం లాంటిదని పేర్కొన్నవారు రవీంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్, మాతృభాష జ్ఞానార్జనకు పునాది, విషయగ్రహణ సామర్థ్యానికి మాతృభాష ఉపయోగమైనది. చూడండి, మాతృభాష జ్ఞానార్జనకు పునాది, విషయగ్రహణ సామర్థ్యానికి మాతృభాష ఉపయోగమైనది అన్నమాట. అప్రయత్నంగా అభ్యసించి జీవితాంతం వెన్నంటి ఉండే భాష మాతృభాష అవుతుంది. అప్రయత్నంగా అభ్యసించి జీవితాంతం వెన్నంటి ఉండే భాషే మాతృభాష. నెక్స్ట్, మన మాతృభాష తెలుగును దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు కొనియాడారు. ఇవన్నీ కూడా ఫస్ట్ లెసన్ కూడా మనకు రావడం జరిగిందండి. మన మాతృభాష తెలుగును
దేశ భాషలను తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు అనడం జరిగింది. నెక్స్ట్ తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని పేర్కొనడం కూడా జరిగిందండి. తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని పేర్కొనబడడం జరిగింది. నెక్స్ట్ విద్యార్థులు ఉత్తమ వ్యక్తులుగా తీర్చిదిద్దే ఉత్తమ మూర్తిమత్వాన్ని ప్రసాదించేదే మాతృభాష. విద్యార్థులను ఉత్తమ వ్యక్తులుగా తీర్చిదిద్దేది, ఉత్తమ మూర్తిమత్వాన్ని ప్రసాదించేది మాతృభాష. మాతృభాషలో విద్యా బోధన వల్ల నైతిక విలువలు, వైయక్తిక విలువలు పెంపొందించబడతాయి. మాతృభాషలో విద్యా బోధన వల్ల నైతిక విలువలు, వైయక్తిక విలువలు పెంపొందించబడతాయి. మాతృభాష విద్యార్థులకు దేశభక్తి, గురుభక్తి, తల్లిదండ్రులపై గౌరవాన్ని కలుగజేస్తుంది. మాతృభాష విద్యార్థులకు దేశభక్తి, గురుభక్తి, తల్లిదండ్రులపై గౌరవాన్ని కలుగజేస్తుంది మాతృభాష అనేది. నెక్స్ట్ వ్యక్తుల అస్తిత్వం వారి మాతృభాష వల్లనే రుజువవుతుంది. మాతృభాషను పదిలపరుచుకోవడం ద్వారా వ్యక్తి తన ఉనికిని తానే నిలుపుకుంటాడు అన్నారు మహాత్మా గాంధీ. ఈ మాటలు ఎవరన్నారు చూడండి, ఇలాంటి కొటేషన్స్ కూడా మనకి ఇస్తూ ఉంటారు. వ్యక్తుల అస్తిత్వం వారి మాతృభాష వల్లనే రుజువవుతుంది. మాతృభాషను పదిలపరుచుకోవడం ద్వారా వ్యక్తి తన ఉనికిని తానే నిలుపుకుంటాడు అని అన్నారు ఎవరంటే మహాత్మా గాంధీ. నెక్స్ట్ మా అభిమాన మాతృభాషనే మా బిడ్డలకు నేర్పుతాం, ఎందుకంటే వారు ఎవరో వారికి తెలియడం అవసరం కనుక అని ఎవరన్నారంటే యునెస్కో ప్రకటించిందనమాట. ఉన్నదండి, ఇలాంటి ఎబ్రివేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. మా అభిమాన మాతృభాషని మా బిడ్డలకు నేర్పుతాం, ఎందుకంటే వారు ఎవరో వారికి తెలియడం అవసరం కనుక అని యునెస్కో ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ తెలుగు భాషలోని పద్యాలు, గేయాలు, కావ్యాలు పఠించి రసానుభూతి, ఆనందం పొందాలంటే తెలుగును మాతృభాషగా కలిగి ఉండాలి. తెలుగు భాషలోని పద్యాలు, గేయాలు, కావ్యాలు పఠించి రసానుభూతి, ఆనందం పొందాలంటే తెలుగును మాతృభాషగా కలిగి ఉండాలి. నెక్స్ట్ మాతృభాష వ్యక్తిలో మూర్తిమత్వాన్ని, దేశభక్తిని, సచ్చీలాన్ని, సృజనాత్మకతను పెంపొందిస్తుంది. మాతృభాష వ్యక్తిలోని మూర్తిమత్వాన్ని, దేశభక్తిని, సచ్చీలాన్ని, సృజనాత్మకతను పెంపొందిస్తుంది. సాహిత్య పఠనాభిలాషకు మాతృభాష తోడ్పడుతుంది. సాహిత్య పఠనాభిలాషకు మాతృభాష తోడ్పడుతుంది. విద్యార్థుల్లో వివేచన శక్తి కలగడానికి, ఉత్తమ వక్తలుగా తయారవటానికి మాతృభాష దోహదపడుతుంది. విద్యార్థులు వివేచన శక్తి కలగడానికి, ఉత్తమ వక్తలుగా తయారు కావడానికి మాతృభాష అనేది దోహదపడుతుంది. నెక్స్ట్ ఇతర బోధనాంశాలు మాతృభాష మాధ్యమం ద్వారా సునాయాసంగా నేర్చుకోవచ్చు. ఇతర బోధనాంశాలను మాతృభాష మాధ్యమం ద్వారా సునాయాసంగా నేర్చుకోవచ్చు. మాతృభాషలో అభివ్యక్తులు మౌఖిక అభివృద్ధికి, లిఖిత రూప అభివ్యక్తి అని రెండు విధానాలు. చూడండి ఒకసారి, మాతృభాషలో అభివ్యక్తుల మౌఖిక అభివ్యక్తి, లిఖిత రూప అభివ్యక్తి అని రెండు విధాలు అన్నమాట. అభివ్యక్తి అంటే ప్రకటన, అభివ్యక్తి అంటే ఏంటంటే ప్రకటన. స్పష్టమైన సమగ్రమైన విషయాంశాలను దోషరహితమైన ఉచ్చారణతో కానీ లేఖనంతో కానీ ప్రకటించడం అభివ్యక్తి అనవచ్చు అనమాట. చూడండి, స్పష్టమైన సమగ్రమైన విషయాంశాలను దోషరహితమైన ఉచ్చారణతో కానీ లేఖనంతో కానీ ప్రకటించడం అభివ్యక్తి అనవచ్చు అనమాట. మాతృభాషగా లేదా ప్రథమ భాషగా తెలుగును బోధించడానికి గల ఉద్దేశాన్ని అభివ్యక్తి కోసం ఉన్నవే. చూడండి, మాతృభాషగా లేదా ప్రథమ భాషగా తెలుగును బోధించడానికి గల ఉద్దేశాలన్నీ అభివ్యక్తి కోసమే ఉన్నవే. నెక్స్ట్ జీవ సృష్టిలో సర్వోన్నతమైన జీవి మానవుడు. జీవ సృష్టిలో సర్వోన్నతమైన జీవి మానవుడు అన్నమాట. నెక్స్ట్ ఇంద్రియాలతో గ్రహించిన అంశాలను నివేదన చేయగలిగిన బుద్ధి శక్తి దాన్ని వ్యక్తీకరించగలిగిన వాక్యాంతరం భాష అవుతుంది.
ఇంద్రియాలతో గ్రహించిన అంశాలను నివేదన చేయగలిగిన బుద్ధి, శక్తి, దాన్ని వ్యక్తీకరించగలిగిన వాక్యాంతరం భాష అవుతుంది. నెక్స్ట్ చూడండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. తనలో కలిగే ఊహలు, భావాలు వాటిని వ్యక్తీకరించే అర్థవంతమైన శబ్దజాలాన్ని సంఘటితం చేసి భాషను వ్యవస్థీకరించుకోవడం మానవుడి వికాసానికి పరాకాష్ఠ అవుతుందన్నమాట. తనలోని కలిగే ఊహలు, భావాలు వాటిని వ్యక్తీకరించే అర్థవంతమైన శబ్దజాలాన్ని సంఘటితం చేసి భాషను వ్యవస్థీకరించుకోవడం మానవుడి వికాసానికి పరాకాష్ఠ. నెక్స్ట్, మనోగతమైన ఆలోచన ధోరణులను మౌఖికంగా ప్రకటిస్తూ భాషించడానికి సహకరించే సాధనం భాష అవుతుంది. మనోగతమైన ఆలోచన ధోరణులను మౌఖికంగా ప్రకటిస్తూ భాషించడానికి సహకరించే సాధనం భాష అవుతుంది. భాషను భావ వ్యక్తీకరణ సాధనమని సామాన్యులు పేర్కొన్నారు. భాషను భావ వ్యక్తీకరణ సాధనమని సామాన్యులు పేర్కోవడం జరిగింది. నెక్స్ట్, భాష పదాలు, అర్థాలు సముదాయం అని నిఘంటుకారులు పేర్కొన్నారన్నమాట. భాష అనేది పదాలు, అర్థాల సముదాయం అని నిఘంటుకారులు పేర్కొనడం జరిగింది. నెక్స్ట్, భాష ప్రకృతి ప్రత్యయ నిరూపణగా వ్యాకరణకర్తలు నిర్వహించారు. ఇది చూడండి ఇక్కడ. భాష అనేది పదాలు, అర్థాల సముదాయం అని నిఘంటుకారులు పేర్కొన్నారు. అలాగే భాష ప్రకృతి ప్రత్యయ నిరూపణంగా వ్యాకరణకర్తలు నిర్వహించారు. నెక్స్ట్, యాదృచ్ఛికమైన నిర్మాణ సౌష్ఠవంతో మానవ సమాజ భావ వినిమయం కోసం వ్యక్తుల సహజాతుల మధ్య సహకారాన్ని, సంస్కృతిని వ్యాప్తి చేయడానికి ఉపకరించే ధ్వని సంకేతాల సముదాయం భాషని ఎవరన్నారంటే స్టట్వర్ట్ అన్నారన్నమాట. స్టట్వర్ట్. యాదృచ్ఛికమైన నిర్మాణ సౌష్ఠవంతో మానవ సమాజ భావ వినిమయం కోసం వ్యక్తుల సహజాతాల మధ్య సహకారాన్ని, సంస్కృతిని వ్యాప్తి చేయడానికి ఉపకరించే ధ్వని సంకేతాల సముదాయం భాషని స్టట్వర్ట్ అన్నారన్నమాట. నెక్స్ట్, భాష కవితా సౌందర్యాన్ని దర్శించి అవగాహన చేసుకుని పునఃసాహిత్య సృష్టి జరిపే సాధనం అని సాహిత్యవేత్తలు పేర్కొన్నారన్నమాట. కవితా సౌందర్యాన్ని దర్శించి అవగాహన చేసుకొని పునఃసాహిత్య సృష్టి జరిపే సాధనం భాష అని సాహిత్యవేత్తలు అనడం జరిగింది. నెక్స్ట్, తాత్విక చింతన దాని ప్రకటనకు సహకార సాధనం అని వేదాంతులు అన్నారన్నమాట. ఏంటని? తాత్విక చింతన దాని ప్రకటనకు సహకార సాధనం అని భాషని వేదాంతాలు అన్నాయన్నమాట. ఏమని చూడండి. కవిత సౌందర్యం దర్శించి అవగాహన చేసుకుని పునఃసాహిత్య సృష్టి జరిపే సాధనం భాష అని సాహితీవేత్తలు అన్నారు. తాత్విక చింతన దాని ప్రకటనకు సహకార సాధనం అని వేదాంతాలు అన్నారన్నమాట. అలాగే భాష మానవ జీవితానికి అవసరమైన సాంకేతిక ఉద్దీపన ప్రయోజనాలు అందించినది అని రిచర్డ్స్ మరియు ఓగ్టెన్ పేర్కొన్నారన్నమాట. భాష మానవ జీవితానికి అవసరమైన సాంకేతిక ఉద్దీపన ప్రయోజనాల అందించినది అని రిచర్డ్ మరియు ఓగ్టెన్ పేర్కొన్నారన్నమాట. భాష మానవ జీవితానికి అవసరమైన సాంకేతిక ఉద్దీపన ప్రయోజనాలు అందించినది భాషని రిచర్డ్ మరియు ఓగ్టెన్ అన్నారన్నమాట. నెక్స్ట్, మానవుల ప్రవర్తనను పశుపక్షాదుల ప్రవర్తన నుంచి వేరు చేసి పరిశీలించడానికి సహకరించేది భాష అని మనస్తత్వ శాస్త్రవేత్తలు అన్నారన్నమాట. మానవుల ప్రవర్తనను పశుపక్షాదుల ప్రవర్తన నుంచి వేరు చేసి పరిశీలించడానికి సహకరించేది భాష అని మనస్తత్వ శాస్త్రవేత్తలు అనడం జరిగింది. నెక్స్ట్,
మానవులు పరస్పరం తమ ఆలోచనలను యాదృచ్ఛిక నిర్మాణం కలిగిన వాగ్రూప ధ్వనుల ద్వారా వ్యక్తం చేయగలిగిన విధానం జాన్ అని జాన్ పి హంగ్స్ అన్నారన్నమాట. జాన్ పి హంగ్స్ అని అన్నారన్నమాట. మానవుల పరస్పర తమ ఆలోచనలను యాదృచ్ఛిక నిర్మాణం కలిగిన వాగ్రూప ధ్వనుల ద్వారా వ్యక్తం చేయగలిగిన విధానం భాష అని జాన్ పి హగ్స్ అని అన్నారన్నమాట. నెక్స్ట్, మనసులోని భావ పరంపరను ఏ పదాల ద్వారా ఏ వాక్యాల ద్వారా ఎదుటివారికి అందిస్తామో ఆ పదాలు వాక్యాలే భాష అని రామచంద్రవర్మ అభిప్రాయపడ్డారు. మనసులోని భావ పరంపరను ఏ పదాల ద్వారా ఏ వాక్యాల ద్వారా ఎదుటివారికి అందిస్తామో ఆ పదాలు వాక్యాలే భాష అని రామచంద్రవర్మ అభిప్రాయపడ్డారు. మనసులోని భావ పరంపరను ఏ పదాల ద్వారా ఏ వాక్యాల ద్వారా ఎదుటివారికి అందిస్తామో ఆ పదాలు వాక్యాల భాష అని రామచంద్రవర్మ అభిప్రాయపడ్డారు. భారతీయ భావనల్లో భాష భగవత్ స్వరూపమని, శబ్ద బ్రహ్మమని, నాద బ్రహ్మమని చెప్పబడింది. భారతీయ భావనల్లో భాష భగవత్ స్వరూపమని, శబ్ద బ్రహ్మమని, నాద బ్రహ్మమని చెప్పడం జరిగింది. నెక్స్ట్, తర్వాత భాష నిర్వచనం, భాషోత్పత్తి వాదాలు. భాష నిర్వచనం, భాషోత్పత్తి వాదాల గురించి మనం తెలుసుకుందాము. మానవుడికి ఉన్న అమూల్యమైన శక్తి భాషను మాట్లాడగలగడం. మానవుడికి ఉన్న అమూల్యమైన శక్తి ఏంటంటే భాషను మాట్లాడగలగడం. భాష మాట్లాడలేని మానవుడు లేనట్లే. భాష మాట్లాడగలిగే మానవేతర ప్రాణి ఏది లేదు. చూడండి, మానవుడికి ఉన్న అమూల్యమైన శక్తి ఏంటంటే భాషను మాట్లాడగలడం. భాష మాట్లాడలేని మానవుడు లేనట్లు అనమాట. భాష మాట్లాడగలిగే మానవేతర ప్రాణి లేదు. మాట్లాడగలిగే భాష మానవేతర ప్రాణి అనేది ఏదీ లేదనమాట. నెక్స్ట్, మానవుడు తన మనస్సులోని అభిప్రాయాలను బహిర్గతం చేయడానికి నోటి ద్వారా చేసే ధ్వనులే భాష. మానవుడు తన మనస్సులోని అభిప్రాయాలను బహిర్గతం చేయడానికి నోటి ద్వారా చేసే ధ్వనులే భాష అవుతుంది. భావ వ్యక్తీకరణకు ఉపయోగపడే అర్థవంతమైన కంఠ ధ్వనులు సముదాయం భాష అవుతుంది. భావ వ్యక్తీకరణకు ఉపయోగపడే అర్థవంతమైన కంఠ ధ్వనుల సముదాయం భాష అవుతుంది. భాషకు మూలం ధ్వని అవుతుంది. భాషకు మూలం ఏంటంటే ధ్వని. ధ్వని నుంచి శబ్దం, శబ్దం నుంచి అర్థం స్ఫురిస్తుంది అనమాట. భాషకు మూలం ధ్వని అండి. ధ్వని నుంచి శబ్దం, శబ్దం నుంచి అర్థం స్ఫురిస్తుంది. భాష ధ్వని సహితమై భావయుక్తమైన శబ్దాలతో, పదాలతో, వాక్యాలతో ఏర్పడుతుందని తెలుస్తుంది. భాష ధ్వని సహితమై భావయుక్తమైన శబ్దాలతో, పదాలతో, వాక్యాలతో ఏర్పడుతుందని తెలుస్తుంది. భాష వలనే మనిషి మానవుడయ్యాడనే నానుడి ఉంది. చూడండి, మ్యాన్ ఈజ్ ఎ మ్యాన్ బికాజ్ ఆఫ్ హిస్ స్పీచ్. ఇంగ్లీష్లో అండి. తెలుగులో అయితే భాష వలన మనిషి మానవుడయ్యాడనే నానుడు అనేది ఉందన్నమాట. మ్యాన్ ఈజ్ మ్యాన్ బికాజ్ ఆఫ్ హిస్ స్పీచ్. సంభాషణ అనే ప్రక్రియ సాధనం భాష. కాబట్టి వ్యక్తికి భాషకు అవినాభావ సంబంధం ఏర్పడుతుంది. సంభాషణ అనే ప్రక్రియకు సాధనం భాష అవుతుంది. కాబట్టి వ్యక్తికి భాషకు అవినాభావ సంబంధం ఏర్పడుతుంది. భాష భౌతిక, రసాయనిక, శారీరక, సాంస్కృతిక, భాషా శాస్త్రాలకు సంబంధించిన అంశంగా శాస్త్రవేత్తల భావన. భాష భౌతిక, రసాయనిక, శారీరక, సాంస్కృతిక, భాషా శాస్త్రాలకు సంబంధించిన అంశంగా శాస్త్రవేత్తల భావన. భాష అనే ధాతువు నుంచి భాష పుట్టిందని భాషా శాస్త్రవేత్తలు చేత అంగీకరించబడింది. భాష్ అనే ధాతువు నుంచి భాష పుట్టిందని భాషా శాస్త్రవేత్తలందరి చేత అంగీకరించబడింది అనమాట. నెక్స్ట్, భాషించబడేది భాష, భాషిత అయితే భాష. చూడండి, భాషించబడేది భాష, భాషిత అయితే భాష అవుతుంది. భాషించడం అంటే మనసులోని భావాలను కంఠ ధ్వనుల ద్వారా తెలియజేయడం. భాషించడం అంటే ఏంటండి? భావాలను కంఠ ధ్వనుల ద్వారా తెలియచేయడం. ఇదండి ఈ రోజుకి సంబంధించిన వీడియో అండి. రేపు మనం దీని కంటిన్యూషన్ అనేది చెప్పుకోవడం జరుగుతుంది.
ఇది మనం పూర్తిగా ఒక 4, 5 సార్లు చదవండి. మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇలాంటి ఇందులో బిట్స్ కూడా మనకి రావడం జరుగుతుంది. దీని కంటిన్యూస్ ఇంకా ఉందండి. మనం రేపు చెప్పుకుందాం. ఓకే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అని మన ఛానల్‌లో పెట్టడం జరుగుతుంది. ఓకే అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే. బాయ్ అండి.